పాదయాత్ర తెలుగునాట ఇదో సక్సెస్ రాజకీయ మంత్ర. ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావాలా? అయితే పాదయాత్ర చెయ్యి. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇంచు భూమి కూడా వదలకుండా చుట్టేయి. జనంలో ఉండు, జనంలో తిరుగు, వాళ్ల కష్టాలు విను, నేనున్నా అనే ధైర్యం ఇవ్వు. అదే మిమ్మల్ని పవర్ చైర్కు చేరువ చేస్తుంది. ఏపీ రాజకీయాల్లో పాదయాత్రకు ఉన్న దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. ప్రతిపక్ష నేతల్ని అందలమెక్కించిన ఘనత పాదయాత్రది. సరిగ్గా అదే ఫార్ములాను మరోసారి ఇంప్లిమెంట్ చేసేందుకు సంసిద్ధమవుతున్నారు వైసీపీ అధినేత జగన్. మరో ఏడాదిలో జనం బాట పట్టబోతున్నారు. మరి గతంలాగే మరోసారి జగన్కు పాదయాత్ర అధికారాన్ని చేరువ చేసే బ్రహ్మాస్త్రంగా మారుతుందా? జగన్ పాదయాత్ర వ్యూహాలేంటి? మరో ఏడాదిలో జగన్ పాదయాత్ర 2.0 జనం బాట పట్టేందుకు ప్రతిపక్ష నేత సిద్ధం. 2019లో వైసీపీ పవర్లోకి వచ్చేందుకు సంకల్పయాత్ర దోహదం. మరోసారి అదే యాత్రను జగన్ నమ్ముకుంటున్నారా? పాదయాత్ర చేస్తే అధికారం చేజిక్కుతుందన్న ఫార్ములా రిపీట్ కానుందా? 2014లో అధికారానికి దూరమైన జగన్ తిరిగి పవర్లోకి వచ్చేందుకు నమ్ముకున్న అస్త్రం పాదయాత్ర. 100 రోజులు, 1000 కిలోమీటర్లు, పల్లెలు, పట్టణాలు, వాగువంకల్ని దాటుకుంటూ రాష్ట్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ఇంచును తన అడుగుతో తడుముతూ జనం గోడును వింటూ సుదీర్ఘ యాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రతోనే జగన్ జనంలోకి వెళ్లారు. జనంతో మమేకమయ్యారు. వారి కష్టాలను నేరుగా తెలుసుకున్నారు. సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఏ పాదయాత్ర అయితే జగన్ని ప్రజలకు దగ్గర చేసిందో అదే పాదయాత్ర జగన్కు అధికారాన్ని తెచ్చిపెట్టింది. 2019లో సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. తెలుగు రాజకీయాల్లో ఇప్పటిదాకా పాదయాత్ర చేసిన ఏ నాయకుడిని కూడా ఓటమి దరిచేరలేదు. దాంతో పవర్లోకి రావాలంటే పాదయాత్రే మార్గమనే ముద్ర పడిపోయింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత నిశ్శబ్దంగా ఉంటూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లతో జనం ముందుకు వస్తున్న జగన్ ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చేశారు. 2029 ఎన్నికలే టార్గెట్గా ఆయన ప్రకటించిన పాదయాత్ర నిర్ణయం ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోసారి అధికారంలోకి రావాలంటే ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్టు ఏలూరు వైసీపీ నేతలతో జరిపిన సమావేశంలో ప్రకటించారు. ఏడాదిన్నర పాటు జనంలోనే ఉంటానని తెలిపారు. పాదయాత్రకు ముందే పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రతివారం ఓ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కావాలని జగన్ నిర్ణయించుకున్నారు. వరుస ఓటములు, కేసులతో ఢీలాపడ్డ వైసీపీ శ్రేణుల్లో జగన్ నిర్ణయం ఓ కొత్త ఉత్సాహాన్ని నింపింది. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. 2017లో పాదయాత్ర చేపట్టారు జగన్. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 3648 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించారు. రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అంతకుముందు 151 స్థానాలు గెలిచిన వైసీపీ కూటమి సునామీలో కొట్టుకుపోయింది. కేవలం 11 సీట్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దాంతో వైసీపీని మళ్లీ నిలబెట్టాలంటే పాదయాత్రే మార్గమని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల సమయానికి పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో పాదయాత్రకు హిస్టారికల్ సెంటిమెంట్ ఉంది. రాజ్యాధికారం సాధించాలంటే ప్రజల మధ్య నడవటమే ఏకైక మార్గమని గత చరిత్ర స్పష్టం చేస్తోంది. 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1470 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. 2012లో వస్తున్నా మీకోసం యాత్రతో చంద్రబాబు నాయుడు 2840 కిలోమీటర్లు నడిచి 2014లో విజయం సాధించారు.
వైఎస్ జగన్ కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి 2019లో వైసీపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించారు. 2023లో నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. ఇలా ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు, వారి కష్టాలను స్వయంగా వినడానికి పాదయాత్ర కంటే మెరుగైన మార్గం లేదని జగన్ బలంగా నమ్ముతున్నారు. వైసీపీకి మళ్లీ బలం పుంజుకోవాలన్నా, కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపాలన్నా ఎన్నికల హీట్ మొదలయ్యే ఏడాదిన్నర ముందు నుంచే తాను జనంలో ఉండాలని జగన్ అనుకుంటున్నారు. అప్పుడే మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అధికార పీఠాన్ని చేరుకునేందుకు బలమైన రోడ్ మ్యాప్గా మారిపోయింది పాదయాత్ర. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి పాదయాత్రతో విడదీయలేని అనుబంధం ఉంది. వైఎస్ఆర్ మాత్రమే కాదు, ఆయన కుమారుడు జగన్, కూతురు షర్మిల కూడా పాదయాత్ర చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వైపు మొగ్గు చూపటం వెనుక అనేక రాజకీయ సమీకరణాలు, వ్యూహాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. జగన్ ఎంచుకున్న అస్త్రం వెనుక ఆలోచన వేరే ఉంది. వైఎస్ జగన్ తన రాజకీయ జీవితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా జనంలోకి వెళ్లడమే పరిష్కారమని బలంగా నమ్ముతారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్రలు. 2019లో వైసీపీ సాధించిన అఖండ విజయానికి ప్రజా సంకల్ప యాత్ర పునాది వేసింది. ఇప్పుడు మళ్లీ అదే బాటని ఎంచుకునేందుకు కీలక కారణాలున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సానుభూతి పొందటానికి ప్రజల మధ్య ఉండటం కంటే మించిన మార్గం లేదని జగన్ భావిస్తున్నారు. పాదయాత్రతో నేరుగా ప్రజలతో మమేకమయ్యే అవకాశం దొరుకుతుంది. అంతేకాదు, ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నిస్తేజంగా ఉన్న వైసీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు నాయకుడు రోడ్డు మీదకి రావటం అత్యవసరం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలులో జరుగుతున్న జాప్యం, సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర ఓ వేదికగా మారుతుంది. అయితే జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసినప్పుడు అధికారానికి దూరంగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి వచ్చారు. ప్రజలకు కూడా జగన్పై ఓ విధమైన ఆశ ఉండేది. ఓసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. జగన్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మళ్లీ జనంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన పరిపాలన ఎలా ఉంటుందో ఏపీ చూసింది. మళ్లీ పాదయాత్రతో తమ మధ్యలోకి వస్తే జనం ఆయన మాటలతో పాటు గత పాలనని కూడా బేరీజు వేస్తారు. అందువల్ల జగన్ మళ్లీ జనంలోకి వస్తే ఆంధ్ర ప్రజలు ఓన్ చేసుకుంటారా లేదా అనేదే ఇప్పుడున్న బిగ్ సస్పెన్స్. మరో ఏడాదిన్నర తర్వాత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత గనక మొదలైతే జగన్ యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. మరోసారి మీకోసం వచ్చాను, అభివృద్ధైనా సంక్షేమమైనా వైసీపీతోనే అనే నినాదాన్ని జగన్ ఎంత బలంగా ప్రజల్లోకి పంపుతారు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన 3.5 ఏళ్ల తర్వాత జగన్ పాదయాత్రతో వచ్చేసరికి ఇప్పుడున్న ప్రభుత్వంపై ఏపీ ప్రజలకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. కూటమి వైపు నిలబడాలా, మరోసారి జగన్తో కలిసి నడవాలా అనేది దాదాపుగా డిసైడ్ అయిపోతుంది. అందువల్ల ఈసారి జగన్ పాదయాత్రకు పూలబాట ఏమీ ఉండదు. పైగా ఆయన కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఎందుకు జరగలేదు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎంతవరకు ఆయన వెంట నడుస్తుందనేది కూడా ముఖ్యమే. గతంతో పోలిస్తే ఇప్పుడు డిజిటల్ మీడియాలో నెగటివ్ క్యాంపెయిన్ చాలా వేగంగా జరుగుతోంది. దీన్ని ఎలా డీల్ చేస్తారు అనేది కూడా కీలకమే. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించడం చూస్తుంటే జగన్ ముందస్తుగానే యుద్ధానికి సిద్ధమయ్యారు అనే విషయం తేలిపోయింది. అధికారం పోయాక మౌనంగా ఉంటే పార్టీ శ్రేణులు చెదిరిపోయే అవకాశముందని గ్రహించిన జగన్ ఈ పాదయాత్ర అస్త్రాన్ని ప్రయోగించారు. దాని ద్వారానే కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని చూస్తున్నారు.